తోటకూర పప్పు 2.5 కప్స్ కందిపప్పు, దాంట్లో వాటర్ పోయాలి కుక్కర్లో వేసి. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, కొంచెం ఆయిల్, 1 స్పూన్ ఆయిల్, ఇందులోనే 2 చాప్డ్ టమాటోస్, ఒక 3-4 విజిల్స్ కుక్కర్లో పెట్టి ఉడికియాలి. గిన్నెలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి, ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని ఇది గ్రైండ్ చేసుకొని పేస్ట్ పక్కకు పెట్టుకోవాలి. కొంచెం ప్యాన్లో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఇందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లిపాయ, జీరా, మిర్చీలన్నీ కింది. తర్వాత కొంచెం ఎండింగ్లో ఎండుమిర్చి వేసాను, ఎందుకంటే మాడిపోకుండా ఉండాలని. కొంచెం ఇవి రెడీగా కాగానే మనం కడిగి పెట్టుకున్న తోటకూర వేసుకుంటాము. కొంచెం గోల్డిష్ కలర్ అయ్యాక దెన్ తోటకూర వేసుకుంటాం. వేసుకొని మంచిగా వేగేలాగా. గ్రీన్స్ ఎప్పుడు కానీ కలర్ఫుల్గా ఉంటాయి, రెడ్, గ్రీన్, లైక్. ఇప్పుడు ఈ కలర్ఫుల్ పప్పుని మంచిగా ఈ చెంచాతో నిజ్జు చేయాలి మెత్తగా. సో సాటిస్ఫైయింగ్. ఓకే, తర్వాత 1 స్పూన్ చిల్లీ పౌడర్, కొంచెం ఇది ఫ్రై కాగానే. అండ్ దెన్ సాల్ట్ 1 స్పూన్. ఐఎమ్ వెరీ కాన్షియస్ ఆన్ సాల్ట్, సో 1/2 టీ స్పూన్ వేసాను, తగినంత మీరు వేసుకోండి. ఇప్పుడు ఇందులో డైరెక్ట్ పప్పు వేసేయాలి. కొంచెం ధనియాల పొడి కొంచెం కలుపుకొని, మంచి స్మెల్ వస్తుంది, నైస్. కొంచెం సేపు దీన్ని క్యాప్ పెడతాను, 1 మినిట్. తర్వాత పప్పు వేసేస్తాను డైరెక్ట్. ప్రాపర్గా ఫ్రై అయింది, కారం కూడా పట్టింది. ఇప్పుడు నేను పప్పు వేస్తాను ఇందులో. మొత్తం పప్పు వేసాక ఒకసారి ప్రాపర్గా కలుపుకొని ఒక 2 మినిట్స్ దీనిపైన మూత పెట్టేయాలి. నానబెట్టిన కొంచెం చింతపండు వాటర్ ఇందులో వేయాలి. కొంచెం కలిపేసి క్యాప్ పెట్టేసి కొంచెం సేపు మరగనివ్వాలి.